దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మమును ధ్యానిస్తూ ఉన్నాం. క్రిస్మస్ మాసము. క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా, నరావతారిగా, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా దేవుడి మహిమను మనకు అనుగ్రహించడానికి ఈ లోకంలో అవతరించినటువంటి ఆ గొప్ప సమయమును, ఆ గొప్ప ధన్యతను నేర్చుకుంటూ మరి క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ కొరకు మనము సిద్ధపరచుకుంటున్నటువంటి సమయము. మరి ఈ క్రిస్మస్ ఆనందము, ఈ క్రిస్మస్ సంతోషము, ఈ క్రిస్మస్ మన జీవితాల్లో దేవుని వెలుగు నింపేదిగా ఉండాలి. నీ జీవితంలో, నా జీవితంలో క్రిస్మస్ వెలుగులు నింపబడాలి అంటే క్రీస్తు ప్రభుల వారిని మన జీవితంలో, మన హృదయంలో కలిగి ఉన్న వారంగా ఉండాలి. ఆ క్రీస్తు ప్రభుల వారు నీకు, నాకు ఎక్కడ దొరుకుతాడు అనేటువంటి ప్రశ్నను గనుక నేను వేసుకున్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 5వ అధ్యాయం 31 నుంచి మరి 39 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చదివినట్లయితే, మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ బెతెస్దా కోనేటి దగ్గర మరి ఒక యూదుల పండగ సమయంలో ఆయన యెరూషలేములో ఉన్నటువంటి గొర్రెల ద్వారము దగ్గర, అనగా బెతెస్దా ద్వారము దగ్గర, బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు, గొర్రెల ద్వారము. మరి హెబ్రీ భాషలో ఒక కోనేరు ఏమిటి అంటే బెతెస్దా అనబడినటువంటి కోనేరు. ఆ కోనేరులో మరి దేవదూత అక్కడ నీటిలో దిగి నీళ్లు కదిలించడం పరిపాటి. ఆ నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయితే అందులో దిగుతాడో ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు. అయితే ఒక దినము క్రీస్తు ప్రభుల వారు ఆ నీటి యొద్దకు వచ్చి మరి 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగినటువంటి ఒక మనుష్యుని స్వస్థపరిచి, ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పినప్పుడు వెంటనే వాడు స్వస్థత నొంది పరుపెత్తుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ దినము విశ్రాంతి దినమున మరి ఎందుకు ఈయన ఇలాంటి పనులు చేస్తున్నాడని వారు ఆయనను అడిగినప్పుడు యేసయ్య మరి వారికి చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, ఇదిగో నా తండ్రి ఇది వరకు పని చేయిచున్నాడు, నేనును పని చేయిచున్నాను. నా తండ్రి ఇది వరకు పని చేయిచున్నాడు, నేనును పని చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినము దేవుని కార్యములు జరిగించడానికి ఆటంకమేమీ లేదని చెప్పి మరి ఆ యూదులతో ఆయన పలికిన మాటలు ఏమిటి అంటే, ఇదిగో మీరు లేఖనములయందు నిత్య జీవము కలదని వెతుకుతూ ఉన్నారు, కానీ మీ ఎదుటిగా నిలబడినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఏ లేఖనములైతే మిమ్మల్ని క్రీస్తు ప్రభుల వారి యొద్దకు నడిపించడానికి దేవుడు అనుగ్రహించాడో ఆ క్రీస్తు ప్రభుల వారిని మీరు ఎరుగుటలేదు అంటున్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారిని మీ వద్దకు పంపితే మీరు ఆయనను చేర్చుకొనట్లేదు, మీరు ఆయనను గుర్తించట్లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 31 నుంచి ఆయన చెబుతూ ఉన్నాడు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే యెడల నా సాక్ష్యము సత్యము కాదు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఎవరు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చువారు అంటే, ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం గమనిస్తే 25 నుంచి
26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఈరోజు నేను క్రీస్తు ప్రభుల వారిని గుర్తించాలి అంటే నాకు దేవుని పరిశుద్ధాత్మ సహాయము అవసరమై ఉంటున్నది. ఆయనే క్రీస్తు ప్రభుల వారిని గురించి మనకు సాక్ష్యము ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే దేవుని పరిశుద్ధాత్ముడే. పేతురుతో కూడా క్రీస్తు ప్రభుల వారు ఇదే మాట చెప్పాడు. పేతురు, మరి మనుష్య కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారు, ఈ జనులు అనుకుంటున్నారు అన్నప్పుడు, జనులేమో కొందరు ప్రవక్తలని, కొందరు ఏలియా అని, కొందరు మరి ఇర్మియా అని చెబుతూ ఉంటే పేతురుని అడిగాడు, మరి మీరేమనుకుంటున్నారంటే పేతురు గారు అన్నాడు, అయ్యా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. హల్లెలూయా. సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి ఇది నీకు తెలియజేస్తేనే కానీ ఇది నీవు తెలుసుకొనలేవు. కాబట్టి నీవు ధన్యుడవు. ఈ క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తానని యేసయ్య సెలవిచ్చాడు. అయితే ఇక్కడ మరి క్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకోవడానికి ఈ లోకంలోనికి రాలేదు. నేను మనుషుల సాక్ష్యమును అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. ఇదిగో మీరు యోహాను నొద్దకు కొంతమందిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. యోహాను, బాప్తిస్మమిచ్చి యోహాను మరి క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నేనైతే మీకు నీటిలో బాప్తిస్మమిస్తూ ఉన్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మరి నాకంటే గొప్పవాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు. ఆయన చెప్పుల నారులను కూడా విప్పటానికి నేను యోగ్యుడను కాను. హల్లెలూయా అని సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆయన, ఇదిగో నేను మనుషుల వలన సాక్ష్యమును అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు ఆ బాప్తిస్మమిచ్చు యోహాను మరి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. పరిశుద్ధాత్మ అగ్నిచే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నవాడు గనుకనే క్రీస్తు ప్రభుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. ఏంటంటే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇదిగో ప్రియులారా, యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం సత్యమే. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడు. అయితే నేను కూడా మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, తండ్రి నేను ఏ క్రియలను జరిగించడానికి ఈ భూలోకంలోనికి వచ్చానో ఆ క్రియలను నేను జరిగిస్తూ ఉన్నాను. మరియు 37వ వచనం, ప్రియులారా, మరియు నన్ను పంపిన నా తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను పంపిన తండ్రియే నా గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మీరు ఏ కాలమందునూ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. హల్లెలూయా. దేవుడు అనేక సార్లు మరి తన ప్రవక్తలను పంపించి ఆ రాబోతున్నటువంటి మెస్సియాను గురించి అనేకమైనటువంటి విషయాలు వారికి బోధించాడు. వారు నమ్మలేదు. మరి క్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు పలికాడు. వారు నమ్మలేదు. ఇంకా 39వ వచనం చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూసారా ప్రియులారా, లేఖనములు అనగా దేవుని వాక్యములో మీరు నిత్య జీవము కలదని వెతుకుతూ ఉన్నారు. అయితే ఆ లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. ఈ లేఖనములు
దేవుని మాటలు, ఈ లేఖనములు దేవుని ప్రణాళికలు. అనగా దేవుడు మరి ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే, ఆ క్రీస్తు ప్రభుల వారే వారి ముందర ఈరోజు నిలబడితే వారు ఆయనను నమ్మడం లేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని పరిశోధించుచున్నారు. ఆ లేఖనములు అనగా తండ్రి అయిన దేవుడు నన్ను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియుడా, మరి లేఖనాలను నీవు నమ్ముతున్నావా? లేఖనములలో మరి అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక సార్లు దేవుడు ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి మనకు తెలియజేశాడు. అందుకే ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాలన్నిటినీ నేర్చుకొనడానికి ఈ క్రిస్మస్ సమయంలో మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి మొదలుపెట్టి, ఇదిగో అతడు స్త్రీ సంతానముగా ఈ లోకంలో ఉద్భవించబోతున్నాడని నేర్చుకున్నాం. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే షిలోహు ఆయనే. అతడు షిలోహునకు వచ్చు వరకు రాజా దండము అతని యొద్ద నుండి తొలగిపోదు అనేటువంటి వాగ్దానం నేర్చుకున్నాం. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనము, ఇదిగో షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. దండము అనగా ఇదిగో రాజదండము, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఏమిటి రాజదండము? దేవుని రాజ్యం యొక్క అధికారం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. హల్లెలూయా. ఆయనే యాకోబులో ఉదయించేటటువంటి నక్షత్రము, అబ్రహాము యొక్క ఆశీర్వాదము, అబ్రహాము యొక్క సంతానము, దావీదు యొక్క సంతానము, యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. దేవుని వాక్యమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారే మరి దేవుని లేఖనాలయందు విశ్వాసం ఉంచి ఇంకా లేఖనాలను పరిశోధించి ఆ క్రీస్తు ప్రభుల వారిని కనుగొని ఈ క్రిస్మస్ మన జీవితాల్లో మరింత వెలుగు నింపులాగిన ఆయన సన్నిధిలో కనిపెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప, అట్టి జ్ఞానము, అట్టి వివేచన మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడని మమ్మల్ని భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడను మరి ఆయన అనుగ్రహించేటటువంటి నిత్య జీవమును, ఆశీర్వాదములను మా కొరకు మీరు సిద్ధపరిచి మీ దాసులు, మీ ప్రవక్తల ద్వారా అయా మాకు తెలియజేసినటువంటి మీ ప్రేమను బట్టి మీ కృప కొరకై వందనాలు. మరి ప్రభువా, అట్టి లేఖనముల సత్యములను, అట్టి లేఖనముల మర్మములను మేము గ్రహించడానికి, క్రీస్తు ప్రభుల వారి సాక్షులుగా మేము నిలబడటానికి దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, జ్ఞానము, అభిషేకం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ మీ క్రిస్మస్ వెలుగుల చేత, మీ క్రిస్మస్ సంతోష సమాధానముల చేత, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ పరలోకపు నిత్య జీవపు వెలుగుల చేత, మీ నిత్య రాజ్యపు మహిమ చేత నింపి మీ మహిమార్థమై మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.